మీరు తెలంగాణలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటో చెప్తా. వీడియో ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకోండి. తెలంగాణ గవర్నమెంట్ 1 మే 2026 నుంచి మార్కెట్ వాల్యూస్ పెంచబోతుంది. 30% నుంచి 40% మినిమం పెంచుతుంది. కొన్ని ఏరియాలో 50% కూడా పెంచబోతుంది. దీనివల్ల మనకేంటి నష్టం అనుకుంటున్నారా? సేమ్ ప్రాపర్టీ, సేమ్ ప్లాట్, కానీ రిజిస్ట్రేషన్ కాస్ట్ చాలా హై ఉంటుంది. చాలా మంది ఏమంటున్నారంటే పర్సంటేజ్ అయితే సేమ్ ఉంటుంది కదా అంటున్నారు. మరి దీనివల్ల డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత అవుతుంది, అన్ని స్టాంప్ డ్యూటీస్, మెటేషన్ ఛార్జెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కలిపి 7.5% అవుతుంది. సో ఈ రోజున్న మార్కెట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 10 లక్షలు ఉంటే రేపు అది 20 లక్షలు లేదా 15 లక్షలు అయినప్పుడు అంటే బేస్ వాల్యూ పెరిగితే టోటల్ వాల్యూ మీద చాలా చేంజ్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా ప్రాపర్టీస్ కొన్నారు, రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోలేదంటే కనుక మే 1 కంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఈ రోజున్న రేట్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. లేకపోతే మే 1వ తారీఖు నుంచి గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు మీకు కాస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో లేదా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకా డిలే చేస్తున్నారో ఇమ్మీడియట్ గా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ రియల్ ఎస్టేట్ గురించి మంచి అప్డేట్స్ మీ ముందుకు నేను తీసుకొస్తా. ఇప్పుడే మన పేజ్ ని ఫాలో అవ్వండి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మెల్లగా చూద్దాంలే, ఇంకా టైం ఉందిలే అని మాత్రం అనుకోకండి. సో మీరు తినరు, వేరే వాళ్ళు తినరు, గవర్నమెంట్ ఆ డబ్బులు తింటది కాబట్టి ఆ డబ్బుల్ని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.